సో మనం రేపటి నుంచి గూగుల్ డాక్స్ స్టార్ట్ చేద్దామండి. మామూలుగా నేను ఏదైనా 2 టాపిక్స్ మిక్స్ చేసి పెట్టినప్పుడు 15 డేస్ అంటే ఫస్ట్ అంటే 15 డేస్ అని కాదు. ఫస్ట్ టు 15థ్ ఒక టాపిక్, దాని తర్వాత మళ్ళీ 16థ్ నుంచి ఒక టాపిక్ నేను చెప్తానండి. సో మళ్ళీ గూగుల్ డాక్స్ కవర్ చేసుకున్న తర్వాత బ్యాక్ టు వర్డ్కి వచ్చి ఏమన్నా టాపిక్స్ ఉంటే డిస్కస్ చేద్దాం టైం ఉంటే కనుక. ప్లస్ మీరు అందులో నేర్చుకున్నవి ఇందులో నేర్చుకున్నవి అందులో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉంటుంది. సార్టింగ్ అండ్ మోడిఫింగ్ టేబుల్ డేటా. సో ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఓకే, సో ఇక్కడ ఏదైనా డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఒక ర్యాండమ్ టెక్స్ట్ తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్ ర్యాండ్ ఐఫన్ బ్రాకెట్స్ ఓపెన్ 4 ఇలా పెడుతున్నాను. ఇలా వచ్చింది. సో దీన్ని నేను ఒక టేబుల్ లాగా కన్వర్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు టేబుల్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తానంటే జస్ట్ మామూలుగా 2 కాలమ్స్ టేబుల్ లాగా చేస్తాను అనుకోండి. ఎలా చేసుకోవచ్చు అంటే, ఆల్రెడీ టెక్స్ట్ ఉందనుకోండి, ఇలా మీరు హైఫన్ కానీ ఏదైనా ఒక ఐఫన్ ద్వారా కూడా మీరు టేబుల్ గా డివైడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మామూలుగా అంతకుముందు ఒక ఎగ్జాంపుల్లో ఏం చెప్పానంటే, పేరాగ్రాఫ్ మోడల్లో ఎలా టేబుల్ గా కన్వర్ట్ చేయాలని చెప్పాను. ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సెట్ లోకి వెళ్ళండి, టేబుల్లోకి వెళ్ళండి. ఇక్కడ కన్వర్ట్ టేబుల్ టెక్స్ట్ టేబుల్ అన్నారనుకోండి, ఇలా వస్తుంది. ఇక్కడ పేరాగ్రాఫ్స్ పెట్టామనుకోండి, ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఒకటే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఉంది, ఇక్కడ ఒక పేరాగ్రాఫ్, అంటే మొత్తం ఇదంతా కూడా ఒక పేరాగ్రాఫ్ లాగా వస్తుంది. సో ఓకే అంటే ఇలా వస్తుంది. సో ఒకసారి అండూ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో మీరు ఏదైనా ఒక హైఫన్ కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, ఏమవుతుందంటే ఆ హైఫన్ ఉన్నప్పుడల్లా, అంటే ఎంటర్ కొట్టిన తర్వాత ఒక నెక్స్ట్ రో అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హైఫన్ ఉంటే అది నెక్స్ట్ కాలంకి వెళ్ళిపోతుంది అన్నట్టు అలా. సో ప్రతి దానిలో రెండు సెంటెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇలా హైఫన్ పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇన్సెట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇన్సెట్లోకి వెళ్ళిపోయి టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టేబుల్ అన్న తర్వాత ఇక్కడ అదర్లో హైఫన్ టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ హైఫన్ ఎక్కడైతే ఉందో అక్కడ బ్రేక్ చేస్తూ సెకండ్ కాలంకి షిఫ్ట్ చేస్తుంది. ఓకే అన్న అనుకోండి, ఇలా వస్తుంది. అంటే అక్కడ హైఫన్ ప్లేస్ లో మీరు ఏదైనా సింబల్ కూడా పెట్టచ్చు, వేరే ఏదైనా సింబల్ లాంటివి కూడా పెట్టచ్చు. ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది సార్టింగ్ ఎలా చేయాలి. ఒకవేళ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏదైనా డేటాబేస్ కావాలనుకోండి, ఇక్కడ హోమ్ లో సార్ట్ బటన్ ఉంటుంది. ఇక్కడ చూడండి A to Z, ఇది క్లిక్ చేశారనుకోండి, ఏమవుతుంది, సార్ట్ బై ఫస్ట్ కాలం. ఒకవేళ ఇలా కాకుండా మీకు హెడర్ రో అని పెట్టుకున్నారనుకోండి, హెడర్ రో అని పెట్టుకుంటే ఏం చేయాలంటే, ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళాలి. ఈ లేఅవుట్ కాదు, ఈ లేఅవుట్ లో ఇన్సెట్ ఎబో అంటాం. అన్న తర్వాత దీనికి ఒక పేరు పెట్టుకుందాం, కాలం A. దీనికి కంట్రోల్ E కొడుతున్నాను, కాలం B అని పెడుతున్నాను. అంటే దీనికి ఒక హెడ్డింగ్ అంటూ ఉన్నది. హెడ్డింగ్ అంటూ ఉన్నప్పుడు హెడ్డింగ్ ప్రకారం మనం సార్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సార్ట్ చేస్తే ఏముందంటే, F అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత T, తర్వాత U, అట్లా మీకు ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చే అవకాశం కాదు. B కానీ Y కానీ కదా. సో అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అలా వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి లేఅవుట్ లో సార్ట్ అయినా అనొచ్చు, లేదంటే హోమ్ ట్యాబ్ లో సార్ట్ అయినా అనొచ్చు ఇలా. సో కాలం ఏని బేస్ చేసుకో, అంటే హెడర్ రో సెలెక్ట్ చేసుకుంటే కాలం ఏ అని పెట్టుకోవచ్చు. అలా కాకుండా నో హెడర్ కనుక మనం డిఫైన్ చేయలేదు అనుకోండి, నో హెడర్ రో పెట్టాలి. ఇప్పుడు ఏమి సార్ట్ చేయాలి, టెక్స్ట్ అనుకోండి, టెక్స్ట్ యూజింగ్ పేరాగ్రాఫ్ అంటే ఒక్కొక్క పేరాగ్రాఫ్ స్టైల్లో వస్తుంది. ఏమి ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ ఓకే అంటే సరిపోతుంది ఇలా. అప్పుడు అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తాయి. అది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మిగతా సెట్టింగ్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ ఒక మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ దీని లెవెల్లో సార్ట్ చేశాక మళ్ళీ నెక్స్ట్ దేని బేస్ చేసుకుని సార్ట్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ కాలం హెడ్డింగ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఎప్పుడు మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు అదొక్కసారి మీరు తర్వాత వేరే ఏదైనా మంచి టేబుల్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. నెక్స్ట్ ఏముందంటే సార్ట్ టేబుల్ డాటా అని ఉంది. కాబట్టి టేబుల్ ఎలా చేసేయాలి అని చెప్పాను. కానీ మీరు టేబుల్ అని కాదు, మామూలుగా వేరే ఏదైనా డేటాని కూడా అలా సార్ట్ చేసుకోవచ్చు. అండూ చేస్తున్నాను మొత్తం. సో ఇది కూడా కావాలంటే మీరు ఇట్లా క్లిక్ చేసేసి ఇక్కడ సార్ట్ బటన్ ఉంటుంది, డైరెక్ట్ గా
టెక్స్ట్ అసెండింగ్ పెట్టారనుకోండి, దిస్ ఎంట్రీ ఇస్ నాట్ వాలిడ్ ఫర్ సార్టింగ్. సో ఇలా పెట్టుకుంటే ఉన్న టెక్స్ట్ అంతా కూడా మీకు ఆల్ఫాబెట్ ఆర్డర్లో వస్తుంది అలా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సర్టింగ్ ఇమేజెస్ అండ్ షేప్స్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మీకు ఏమైనా పిక్చర్స్ ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకుంటారు, లేదంటే డైరెక్ట్ గా ఆ పిక్చర్ ని కాపీ చేసి పేస్ట్ చేసినా సరిపోతుంది. షేప్స్ అయితే ఇక్కడ నుంచి మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఇందులో చాలా షేప్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ అంటే మీకు ఫర్దర్ గా యూజెస్ గురించి వాటి చెప్తాను. మీరు మామూలుగా ఒక షేప్ డ్రా చేశారనుకోండి, ఇలా ఎక్కడైనా ఎల్లో హ్యాండిల్ ఉందా చూడండి. ఎల్లో హ్యాండిల్ ఉంటే దాన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇన్సెట్ లోకి వెళ్ళి షేప్ లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌండెడ్ కార్నర్ తీసుకున్నా అనుకోండి, ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ ఎల్లో పాయింట్ వచ్చింది కదా, ఇలా పాయింట్ ఉంటే ప్రతి దానికి దేనికైనా ఇలా మీరు మాడిఫికేషన్ చేస్తుంటే షేప్ అనేది డిఫరెంట్ షేప్ లోకి మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్సెట్ లోకి వెళ్ళిపోయి షేప్ లోకి వెళ్ళిపోయి ఈసారి స్టార్ క్లిక్ చేస్తాను. స్టార్ డ్రా చేశాను అనుకోండి, దీనికి కూడా ఎల్లో పాయింట్ ఉంది. ఎల్లో పాయింట్ పట్టుకొని మీరు ఇలా మాడిఫికేషన్ చేస్తే స్టార్ లో అలా చేంజెస్ పైకి కిందకి ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. సో అలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క షేప్ ని ట్రై చేయండి. ట్రై చేసి అందులో ఏమైనా ఎల్లో హ్యాండిల్ ఉంటే అది మీరు మాడిఫికేషన్ చేయండి. కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే, ఓకే ఇది ఉంది కదా, ఇది వచ్చేసి యారోస్ కోసం యూజ్ చేసుకోండి. లైన్స్ డ్రా చేయాలంటే మామూలుగా ఇలా షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే స్ట్రైట్ గా వస్తుంది. ఇవి వచ్చేసి కనెక్టర్ లైన్ లాగా ఉంటుంది. మామూలు ఇలా డ్రా చేశారంటే ఒక కనెక్టివిటీ లాగా ఉంటుంది అంటే. ఈ మళ్ళీ ఇక్కడ ఎల్లో వచ్చిందంటే ఎల్లోని పట్టుకొని మీరు ఇలా మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ ఫ్రామ్ షేప్ ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇలా చూడండి, ఇలా ఒకటి ఏదైనా డ్రా చేయాలనుకోండి, ఒక మౌంటైన్ షేప్ కానీ ఇలా కావాలనుకుంటే ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఫ్రీ ఫామ్ షేప్ డ్రాయింగ్ అంటారు. ఫ్రీ ఫామ్ షేప్ తో మీరు ఇలా స్ట్రైట్ పాయింట్ అని కాదు, దీన్ని మళ్ళీ కరువు లాగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను కాపీ చేస్తాను చూడండి. కాపీ చేసి పక్కన పెడుతున్నాను. దీన్ని కర్వ్ లాగా చేయాలంటే కూడా చేసుకోవచ్చు. కంట్రోల్-C కంట్రోల్-V అంటున్నాను. దీన్ని కర్వ్ చేసి చూపిస్తాను. సరే, ఇది డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇన్సెట్ లోకి వెళ్ళి షేప్స్ లో ఇది తీసుకున్న తర్వాత క్లిక్ చేసేసి ఇప్పుడు మీరు ఓకే నేను అదే తీసుకుంటానండి. షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ చూడండి, షేప్ ఫార్మాట్ లో ఎడిట్ పాయింట్స్ ఉంటుంది. ఎడిట్ పాయింట్స్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి కార్నర్ పాయింట్ కాకుండా స్మూత్ పాయింట్ పెట్టుకున్నారనుకోండి, ఇలా స్మూత్ అయిపోతుంది అన్నట్టు. సో ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి స్మూత్ పాయింట్. స్మూత్ పాయింట్ లో మళ్ళీ హ్యాండిల్స్ ఉంటాయి. హ్యాండిల్స్ తో మీరు ఇలా బెండ్ చేసుకుంటే గనక అది ఒక స్మూత్ పాయింట్ లాగా అవుతుంది అన్నమాట. క్లిక్ చేసేసి ఓకే, సో ఇలా కూడా చేసుకోవచ్చు నీట్ గా. ఇది ఈ హ్యాండిల్ తో మీరు దాన్ని ఎడిటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎలా స్మూత్ గా అయిపోయింది. మీరు ఎప్పుడైనా మౌంటైన్ లాంటి ఏదైనా ఎనీథింగ్ యూ కెన్ డ్రా. ఓకే, సో ఇలా. సో ఇది కూడా ఇది మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసేసి స్మూత్ పాయింట్ అండి. స్మూత్ పాయింట్ అంటే ఇలా వస్తుంది. తర్వాత మీరు ఇలా మోడిఫికేషన్స్ అని చేసుకోవచ్చు. చూడండి, మనం ఇలా డ్రా చేయగలిగాం, ఇలా కూడా డ్రాయింగ్ చేయొచ్చు. మీ అవసరాన్ని బట్టి మీరు ఏది డ్రా చేయాలంటే ఆ షేప్స్ తో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఏముంటాయి చూద్దాం. షేప్స్ లో ఇది వచ్చేసి అంటే ఇంపార్టెంట్ థింగ్స్ వరకు నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి కనెక్టర్ కర్వ్డ్, ఇది వచ్చేసి నార్మల్ కర్వ్. సో ఎప్పుడైనా మీరు కర్వ్ లైన్ డైరెక్ట్ గా డ్రా చేయాలంటే ఇలా క్లిక్ చేసేసి, క్లిక్ చేసిన తర్వాత ఇలా బెండ్ చేయాలి. మళ్ళీ ఇలా ఎప్పుడైనా ఇలా కర్వ్స్ లైన్స్ డ్రా చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ 2 times క్లిక్ చేస్తారనుకోండి, అది ఎండ్ అయిపోతుంది దానికి అది డ్రా చేయడం అనేది. ఓకే, సో నెక్స్ట్ ఇన్సెట్ లో నేను కంట్రోల్ ఎండ్ ప్రెస్ చేస్తున్నాను. ఎండ్కి వచ్చాక కంట్రోల్ ఎంటర్ కొడితే నాకు ఒక కొత్త పేజ్ వస్తుంది. కంట్రోల్ ఎంటర్ కొడితే కొత్త పేజ్ వస్తుంది. మళ్ళీ షేప్స్ లోకి వెళ్ళి నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మీకు బేసిక్ షేప్స్, ట్రయాంగిల్ అవన్నీ కూడా ఉన్నాయి. మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి,
ఇలా ఉంది. దీన్ని నేను ఇలా కూడా మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఒక రెక్టాంగిల్ నుంచి ఇలా కూడా మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెట్ లో మళ్ళీ షేప్స్ లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫ్రీ ఫామ్ స్క్రిబుల్. కొన్నిసార్లు మీరు ఇలా చూస్తుంటారు, ఒక ఫోటో ఉందనుకోండి, ఫోటోకి చుట్టూ ఇలా బార్డర్ లాంటిది వస్తుంటారు అన్నట్టు. ఇలా ఫ్రీ ఫామ్ స్క్రిబుల్ లాగా ఇలా జస్ట్ ఇలా డ్రా చేసుకోండి. అంటే అవుట్ లైన్స్ లాగా సార్. స్క్రిబుల్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఇందులో ఫోటోలు పెట్టుకుంటారు అట్లా. మరి ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు, నేను ఫోటోలు పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. మరి ఇందులో ఫోటో ఇలా పెట్టుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ షేప్ అని ఇక్కడ ఫిల్ అన్న తర్వాత ఇక్కడ మామూలు సాలిడ్ బదులు పిక్చర్ లోకి వెళ్ళిపోయి ఇన్సెట్ లోకి వెళ్ళిపోయి మీ కంప్యూటర్ లో ఏదైనా పిక్చర్ ఉంటే సరే, నేనైతే స్టాక్ ఇమేజెస్ లోకి వెళ్తాను. స్టాక్ ఇమేజెస్ లోకి వెళ్తే అక్కడ మనకి పిక్చర్స్ ఉంటాయి. అందులో నుంచి ఏదైనా ఒక మంచి పిక్చర్ అనేది మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్నది ఏదైనా ఎగ్జాంపుల్ కి నేను పెడతాను. ఇది ఉంది ఇన్సెట్ అంటున్నాను. సో బర్త్డే కేక్ పిక్చర్ అనేది మనకు అక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్. చూడండి ఇలా. సో అలా మీరు ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు స్క్రిబుల్ లాగా ఎప్పుడైనా కావాలనుకుంటే మీరు ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి షేప్స్ లో ఇంకా ఏమున్నాయి, నార్మల్ బేసిక్ షేప్స్. ఎప్పుడైనా మీరు ఒక సర్కిల్ అంటే ఇట్లా ఉంటుంది, పార్షియల్ సర్కిల్స్ డ్రా చేయాల్సి వస్తే, పర్సంటేజ్ కానీ అలా చేయాల్సి వచ్చినప్పుడు చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎంత పర్సంటేజ్ అనేది మీరు ఇలా చూపించుకోవచ్చు. సో మీరు డిజైన్ చేస్తున్నారు, అందులో ఎంత పర్సంటేజ్ చెప్పాలంటే మాన్యువల్ గా ఇలా డ్రా. ఎక్సెల్ లో అయితే చార్ట్ వస్తుంది, కానీ ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెట్ లో మళ్ళీ షేప్స్ లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సేమ్ ఇటువంటిదే, కాకపోతే చూడండి ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దీన్ని మీరు ఇలా ఫుల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా హాఫ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇన్సెట్ లో మళ్ళీ షేప్స్ లో ఆర్క్ ఎప్పుడైనా డ్రా చేయాలనుకోండి, మిగతావి మీరు ట్రై చేయండి. మిగతా షేప్స్ పేజ్ కార్లు ఉంది. ఇది డోనట్ అంటే ఇది సర్కిల్ హాలో అంటాం. హాఫ్ కావాలంటే ఇది సర్కిల్ హాలో అంటే ఇలా ఉంటుంది, లోపల అలా ఉంటుంది. తర్వాత మీరు ఇలా టైర్ ఎప్పుడన్నా టైర్ లాంటిది ఏదైనా డ్రా చేయాల్సి వచ్చి మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందులోనే మళ్ళీ హాఫ్ కూడా ఉంటుంది. హాఫ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, బ్లాక్ ఆర్క్. సో ఇలా వస్తుంది. దీన్ని మీరు పాయింట్స్ పట్టుకోవడం ద్వారా ఒక వైపు ఏమో మీరు ఇలా లోపల రేడియస్ ని ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఇలా ఎంత పర్సంటేజ్ ఉండాలి, చుట్టూ ఎంత ఉండాలి అనేది మీరు ఇక్కడ దీని ద్వారా డిఫైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్సెట్ లో షేప్స్ లో ఇంకా ఉంటాయి. మామూలు ఆర్క్ డ్రా చేయాలంటే ఇది షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేశారనుకొని ఇలా వస్తుంది నీట్ గా. మీరు ఎంతవరకు కావాలి, ఆర్క్ ఎంత కావాలనేది మీరు డిఫైన్ చేసుకోండి ఇలా. థిక్నెస్ ఎక్కువ కావాలంటే సార్ ఇక్కడ నేను అదే చెప్పబోతాను. షేప్ అవుట్ లైన్ లో వెయిట్ లో ఇక్కడ మీరు ఇక్కడ ఎంత థిక్నెస్ కావాలనేది పెట్టుకోవచ్చు అండి. ఓకే సార్. సో నెక్స్ట్ ఇంకా ఏముంటాయి ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. షేప్స్ లో యారోస్ మీరు ట్రై చేయండి, జస్ట్ క్లిక్ చేసి డ్రా చేయడం. అంటే యారో పొజిషన్ కూడా ఎల్లో హ్యాండిల్ తో మీరు మార్చుకోవచ్చు. జస్ట్ ఇలా పెట్టేసుకొని ఈ యారో హెడ్ అనేది మోడిఫికేషన్ కానీ దీని యొక్క హైట్ అనేది ఇలా మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు ఈజీగా మీ రిక్వైర్మెంట్ బట్టి. మళ్ళీ ఇన్సెట్ లో షేప్స్ లోకి వెళ్తే ఇంకా ఏముంటాయి చూద్దాం. ఈ ఈక్వేషన్ షేప్స్ కూడా ఉంటాయి ఇక్కడ, మీరు తీసుకోవచ్చు. ఫ్లో చార్ట్ డ్రాయింగ్ వేసేటప్పుడు మీకు ఇది అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, అంటే మామూలు ఒక ఫ్లో చార్ట్ డ్రా చేసేటప్పుడు ఇలా డ్రా చేసి ఒక లైన్స్ కొడతాం, మళ్ళీ కింద వేరే డయాగ్రామ్ గీస్తాం అలా. నెక్స్ట్ మనకి షేప్స్ లో ఇవన్నీ కూడా స్టార్స్ అండ్ బ్యానర్స్. కొన్నిసార్లు మీకు ఇది అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇలా మీరు ఇందులో టెక్స్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు లోపల. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అంతా కూడా పెట్టుకుంటారు కదా. సో ఇటువంటివి కూడా మీరు ఇందులో డ్రా చేసుకోవచ్చు. ఇన్సెట్ ఎల్లో డాట్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది సార్? అది మోడిఫికేషన్ చేయడానికండి, షేప్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైట్ పెంచాలి తగ్గించాలి అనుకోండి, ఇది వచ్చేసి లోపల సెంటర్ పార్ట్ విడ్త్ పెంచడం తగ్గించడం. ఇది వచ్చేసి మళ్ళీ వెనకాల రిబ్బన్ ఉంటుంది కదా, ఆ రిబ్బన్ యొక్క షేప్ మార్చడం.
ఓకే. అంటే ప్రతి ఒక్క షేప్ను బట్టి అది మారుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా మీరు మిగతావి ప్రాక్టీస్ చేయండి. ఇవి వచ్చేసి కాల్అవుట్ షేప్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏదైనా చెప్తున్నారు అనుకోండి, మనసులో ఏదైనా అనుకుంటున్నారు అనుకోండి, అతని క్యారెక్టర్ దాని గురించి మనం చెప్పాలంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. పర్సన్ ఫోటో ఇక్కడ ఉంది అనుకోండి, ఈ పర్సన్ ఫోటో హెడ్ వైపు ఇలా మూవ్ చేసుకోవడానికి మీకు ఇది అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫోటో పెట్టేసేసి ఇక్కడ మీరు రాయాలంటే జస్ట్ క్లిక్, ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేసేసి టైప్ చేయొచ్చు. అక్కడ ఏదన్నా టైప్ ఎనీథింగ్ హియర్ ఇలా ప్రతి దాంట్లో కూడా టైప్ చేసుకోవచ్చు మీరు, అందులోని కాదు, ప్రతి దాంట్లో కూడా మీరు మామూలుగా షేప్ను క్లిక్ చేశారంటే ఇలా టైప్ చేస్తే వెంటనే టైప్ అయిపోతుంది. మీరు మళ్ళీ దాన్ని వేరే స్పెషల్గా ఏం చేయని అవసరం లేదు. ప్రతి షేప్లో బై డిఫాల్ట్ క్లిక్ చేసి టైప్ చేసేయచ్చు. ఓకే, సో వీటితో పాటు ఇంకా కొన్ని ఓకే ఓకే అండి. సో ఇంకా ఉంటాయి చూడండి ఐకాన్స్, వన్ బై వన్ చూద్దాం. పిక్చర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు దిస్ పిక్చర్లోకి ఇప్పుడు కంప్యూటర్లోకి వెళ్ళారనుకోండి, కంప్యూటర్లో మీ కంప్యూటర్లో ఉన్న పిక్చర్స్ ఏమైనా ఉంటే మీరు ఇన్సర్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను డీలోకి వెళ్ళాను, నా ఫోల్డర్లోకి వెళ్ళి ఇమేజెస్ అండ్ టెంప్లెట్స్లోకి వెళ్తే ఇక్కడ ఇంజనీరింగ్ అని ఉంది. ఇంజనీరింగ్లో నౌన్ కెమిస్ట్రీ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇలా ఒక పిక్చర్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదేదో ఇన్సర్ట్ అయింది, బట్ అక్కడ అది వెనకాల అది ఉండడం వల్ల అది రాలేదు. సో ఇలా పిక్చర్స్ మీరు కంప్యూటర్లో ఉన్నవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ అంటే గూగుల్ లాంటిది. మరి గూగుల్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పిక్చర్స్ అన్నారు అనుకోండి, డైరెక్ట్గా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుంటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి ఏదైనా బస్ పిక్చర్ కావాలనుకోండి, బస్ కొట్టండి, అలా కొడితే వస్తుంది అన్నట్టు. డైరెక్ట్గా మీరు గూగుల్లో కాకుండా డైరెక్ట్గా ఇక్కడనే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ ఇన్సర్ట్లో పిక్చర్స్లో మళ్ళీ స్టాక్ ఇమేజెస్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే హై క్వాలిటీ ఫొటోస్ సేల్ చేస్తారు. వాళ్ళు కొన్ని మనకి ఇక్కడ ఫ్రీగా ఇస్తారు, కొన్ని పెయిడ్ ఉంటాయి. ఆ ఫ్రీగా ఉన్నవి మాత్రం, లేదంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు టైప్ అయినవి మాత్రం మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అది మీరు ఇంతకుముందు నేను ఒకటి ఇన్సర్ట్ చేసి చూపించాను కదా, అలా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఐకాన్స్ కూడా ఉంటాయి. ఐకాన్స్ అంటే ఏంటంటే మీరు ఏదన్నా ఒక ఇన్ఫోగ్రాఫిక్ డిజైన్ లాంటిది ఏదైనా చేస్తున్నారు, లేకపోతే మొబైల్ ఐకాన్ కానీ ఏదన్నా మీకు ఐకాన్ కావాల్సి వస్తే అంటే ఇలా ఉంటాయి ఐకాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి, మీరు అక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అది అక్కడ దొరకట్లేదు అనుకోండి, మీరు సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి ఐకాన్ అని చెప్పి క్వాలిటీ అని టైప్ చేశాను అనుకోండి, అంటే క్వాలిటీ రిలేటెడ్ ఏదైనా చెప్తున్నారు. సో క్వాలిటీ రిలేటెడ్ ఇలా వచ్చింది. సో ఇక్కడ మీకు చూడండి స్టార్ ఉంది, ఇది ఉంది, ఇలా రిలేటెడ్ ఐకాన్స్ కావాలంటే మీరు అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3D మోడల్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు ఏదన్నా స్టోరీ లాంటిది ఏదైనా చెప్తున్నారు అనుకోండి, నేను కంట్రోల్ ఎంటర్ కొడతాను, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాను. ఇక్కడికి వచ్చి ఇన్సెట్లోకి వెళ్ళి 3D మోడల్స్ అన్నా అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ చాలా మోడల్స్ ఉంటాయి. ఈ 3D మోడల్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే దాన్ని మీరు ఎటుబడి తట్టు తిప్పుకోవచ్చు. మీరు సెర్చ్ అయినా చేయండి, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఉంటాయి, అది మనం ఆల్ యానిమేటెడ్ మోడల్స్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వస్తాయి అన్నట్టు. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇన్సెట్ అంటున్నాను అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 3D మోడల్ కాబట్టి దీన్ని ఎటుబడి తట్టు తిప్పచ్చు. చూడండి, ఇది అది యానిమేట్ కూడా అవుతుంటుంది, వర్డ్లో యానిమేట్ అవుతుంటుంది. ఇప్పుడు దీన్ని తిప్పాలంటే తిప్పచ్చు, చూడండి ఇలా. సో అలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది తిప్పినా కూడా అది అటువైపే తిరుగుతుంది, మళ్ళీ బ్యాక్ తిప్పితే అటువైపు మనకి అది యానిమేట్ అవుతుంటుంది అన్నట్టు అలా. సో ఇలాంటివి చాలా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇన్సర్ట్ చేసుకొని చూసుకోండి. ఓకే, ఇలా కిందికి పైకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్కి ఇది నేను పెట్టి చూపించాను, మీరు చూడండి తర్వాత ప్రాజెక్ట్. 3D మోడల్స్ లేటెస్ట్ సాఫ్ట్వేర్ కనుక మీరు వాడుతున్నట్లయితే మీకు అందులో ఉండే అవకాశం ఉంటుంది, ఓల్డ్ మోడల్స్లో ఉండకపోవచ్చు. ఓకే అండి. ఇంకా ఇది మనకి ఇక్కడ టాపిక్ చూసినట్లయితే ఇమేజెస్ అండ్ షేప్స్ గురించి అండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా టాపిక్స్ గురించి చెప్తాను నేను తర్వాత, ఇంకా కొంచెం రిలేటెడ్ ఉంటాయి. అడ్జస్టింగ్ మళ్ళీ మీరు గూగుల్ డాక్స్లోకి వెళ్ళాక అక్కడ కూడా కవర్ అవుతుంటాయి, అవి కూడా మళ్ళీ వర్డ్కి వచ్చి మీరు యూజ్ చేసుకోవచ్చు. అడ్జస్టింగ్ ఇమేజ్ సైజ్ అండ్ పొజిషన్. ఇమేజ్ సైజ్ అండ్ పొజిషన్ అంటే ఏం లేదు, కార్నర్ నుంచి పెంచుతూ తగ్గించడం అంతే. క్రాప్ కావాలంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పిక్చర్ ఉంది,
దీన్ని నేను కంట్రోల్ ఎక్స్ అంటున్నాను, కంట్రోల్ ఎంటర్ కొట్టి ఇక్కడ పేస్ట్ చేశాను. మీరు ఇది సైజ్ ఎక్కువ తక్కువ కావాలంటే జస్ట్ ఇలా ఒక కార్నర్ నుంచి ఇలా చేసుకోవచ్చు. క్రాప్ చేయాలంటే టాప్ రైట్ కార్నర్ లో క్రాప్ ఉంటుంది. ఈ క్రాప్ తీసుకొని ఈ క్రాప్ బటన్ తీసుకొని మీరు క్రాప్ చేశారంటే ఇక్కడ ఇది ఎందుకు అవ్వట్లేదు అంటే చూడండి, ఒక క్రాప్ సరిగ్గా కావట్లేదు, ఎందుకంటే వేరే దాంతో గ్రూప్ అయి ఉన్నది. మరి మీరు ఒకసారి ఇదేదో ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇది డిలీట్ చేయండి. అన్గ్రూప్ చేసేస్తారు ఇది. గ్రూప్ చేసినా పర్లేదు, అది అవసరం లేదు, డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత పిక్చర్ ఫార్మాట్ లో ఇప్పుడు క్రాప్ అని చూద్దాం. ఇప్పుడు వర్క్ చేస్తుంది. పైన పార్ట్ అవసరం లేకుంటే ఇలా మీకు క్రాప్ అంటే ఇది బేసిక్ క్రాప్. ఇలా కాకుండా ఒక షేప్ లాగా కూడా క్రాప్ చేసుకోవచ్చు. ఎలా అంటే క్రాప్ లోకి వెళ్ళిపోయి మీకు ఏ షేప్ లో కావాలో క్రాప్ టు షేప్ అని చెప్పి, ఇంతకుముందు మనం షేప్స్ అన్ని డ్రా చేసాం కదా, అటువంటిది ఏదైనా షేప్ లోకి కూడా క్రాప్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుందంటే ఆ షేప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పిక్చర్ అనేది ఆ షేప్ లోకి మారిపోతుంది. చూడండి ఇలా. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేసి మళ్ళీ క్రాప్ లోకి వెళ్ళిపోయి మీరు ఆ సైజ్ ఏమైనా కావాలంటే ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు క్రాప్ లోపల. మళ్ళీ బయట క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీకు ఇది నచ్చలేదు అనుకోండి, మళ్ళీ వేరే షేప్ లో కూడా వెళ్ళొచ్చు. క్రాప్ లోకి వెళ్ళి క్రాప్ టు షేప్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఏ షేప్ లో కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది కదా పంచ్డ్ టేప్, ఇది కానీ ఇంకా ఎనీ షేప్ యూ కెన్ ట్రై. ఓకే, స్టార్ లో సన్ లో పెట్టాలంటే అలా చిన్నపిల్లల బుక్స్ లలో ఉంటుంది సార్ ఇలా. అవునండి. సో వర్డ్ లో ఈజీగా చేసేసుకోవచ్చు అది కూడా. ఇది ఓకే. ఇక్కడ మీరు నేనేం చెప్పానంటే మామూలుగా ఈ సైజ్ ని నార్మల్ పిక్చర్ తీసుకుంటాను. సైజ్ ఎక్కువ తక్కువ కావాలంటే ఇలా చేసుకో, కానీ పర్టికులర్ గా మీకు ఏదైనా ఒక సైజ్ చెప్పారనుకోండి, పర్టికులర్ గా ఈ సైజ్ లో ఉండాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, పిక్చర్ ఫార్మాట్ లో ఇక్కడ డైమెన్షన్స్ కనిపిస్తాయి మీకు. దీని హైట్ ఎంత, దీని విడ్త్ ఎంత అని వాళ్ళు మీకు చెప్పారనుకోండి స్పెసిఫిక్ గా, అది టైప్ చేయండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంచెస్ విడ్త్ చెప్పారనుకోండి, టైప్ చేస్తే ఆ 5 కు తగ్గట్టుగా ఆటోమేటిక్ గా 3.35 దానికి అదే వచ్చేస్తుంది. మరి ఆటోమేటిక్ గా రాకూడదు అంటే, ఆటోమేటిక్ గా వస్తేనే బాగుంటుంది. ఆటోమేటిక్ గా రాకుంటే ఏంటంటే మరి అలా చేంజ్ చేసినప్పుడు ఓన్లీ విడ్త్ చేంజ్ అయింది అనుకోండి, హైట్ చేంజ్ కాకుంటే మనకి అది చూడడానికి బాగుంటుంది పిక్చర్. మరి ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉండదు. మీరు ఇది రైట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ పిక్చర్ అని క్లిక్ చేస్తే ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళండి, లేఅవుట్ అండ్ ప్రాపర్టీస్ లో. ఇక్కడ కాదు, యాక్చువల్గా ఇందులో వేరేలా ఉంది, ఇందులో ఇవ్వలేదు. డైరెక్ట్ గా మీరు సైజ్ అండ్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. ఇందులో లాక్ ఆస్పెక్ట్ రేషియో అని ఉంది. ఈ లాక్ తీసేస్తారనుకోండి, ఓకే అని చెప్పి ఇప్పుడు మీరు విడ్త్ కనుక హైట్ కనుక 4 చేశారనుకోండి, ఈసారి హైట్ మారదు, విడ్త్ చేంజ్ చేస్తే అది మారదు. అంటే అలా మారకుంటే బాగుండదు. కాబట్టి అంటే వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్తే అప్పుడు మాత్రం మీరు అది సెట్ చేసుకోండి. కానీ చూడండి అది ఎలా బాగుంటే అలా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. నెక్స్ట్ సైజ్ అండ్ పొజిషన్ నేను ఆల్రెడీ చెప్పాను. సో పొజిషన్ వచ్చేసి మనకి ఎక్కడ పడితే అక్కడ మూవ్ చేసుకోవాలంటే దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ర్యాపింగ్ టెక్స్ట్, ఏదైనా ఒక టెక్స్ట్ ర్యాపింగ్ ఆప్షన్ ఇస్తే మీరు ఈజీగా మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి నేను ఏదైనా టెక్స్ట్ లో పెట్టాలనుకోండి, ఇక్కడ పెట్టాలనుకుంటే మామూలుగా మీరు ఇన్లైన్ టెక్స్ట్ లో పెట్టినప్పుడు ఈ ఆప్షన్ రాదు, మూవ్మెంట్ అనేది రాదు. అది ఒక టెక్స్ట్ లో భాగంగా అలా ఫ్లో అవుతుంటుంది. సైడ్ కి పెట్టుకోవాలంటే కంపల్సరీ మీరు ఈ లేఅవుట్ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఆప్షన్ ట్రై చేయండి, మీకు ఈజీగా అది మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రూ పెట్టుకున్నా అనుకోండి, చుట్టూ టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఈజీగా మూవ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోండి. సార్ ఇప్పుడు ఇమేజ్ టెక్స్ట్ గా మారిపోతుంది సార్ ఇంటర్నల్ గా? అంటే అట్లా టెక్స్ట్ కి మారదండి, కాకపోతే టెక్స్ట్ లాగా ఫ్లో అవుతుంది. అట్లా బిహేవ్ చేస్తుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఎంటర్ కొట్టారనుకోండి, ఇది కూడా మూవ్ అవుతుంటుంది, కాకపోతే టెక్స్ట్ లాగా ఒక సపరేట్ లైన్ లో వస్తుంది అన్నట్టు. ఏది ఇన్లైన్ టెక్స్ట్ పెడితే అప్పుడు అది మనకు ఫ్రీగా మూవ్ కాదు, ఇలా వస్తుంది ఇన్లైన్ టెక్స్ట్. కంట్రోల్ ఎక్స్ అన్నాను, ఇక్కడికి వచ్చి హోమ్ కొట్టి ఎంటర్ కొట్టి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇన్లైన్ అంటే ఒక లైన్ లో వస్తుంది, అది కూడా సపరేట్ లైన్ లో అన్నట్టు. దీన్ని మూవ్ చేయాలంటే కాదు, కానీ ఎప్పుడైనా మీరు మూవ్ చేసుకోవాలంటే ఇందులో ఉన్న ఆప్షన్స్ పెట్టండి. ఈ 6 మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే తర్వాత మీకు అర్థమవుతుంది. అంతకుముందు ఒకసారి చెప్పుంటాను మీకు దాని గురించి, అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు.
నెక్స్ట్ వచ్చేసి ర్యాపింగ్ టెక్స్చర్, ఇది కూడా నేను ఇప్పుడు చెప్పింది అదే ర్యాపింగ్ టెక్స్చర్. హెడర్స్ అండ్ ఫూటర్స్ గురించి కూడా నేను అంతకుముందు చెప్పానండి, మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత ఈ బేసిక్ టూల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా ప్రాక్టికల్ థింగ్స్ మనం డిస్కస్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఆ హెడర్ అండ్ ఫూటర్స్ లో మనం ఏం చేస్తామంటే మామూలుగా పేజ్ నెంబర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేజ్ నెంబర్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ కింద డబుల్ క్లిక్ చేసేసి ఇన్సెట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పేజ్ నెంబర్లోకి వెళ్ళిపోయి మీకు ఎక్కడ కావాలి, బాటమ్ కాదు, ఇప్పుడు కరెంట్ పొజిషన్ కావాలనుకోండి, ఇలా కరెంట్ పొజిషన్ కానీ ఇక్కడ ఏదైనా ఇలా పెట్టుకున్నానికి ఆ పేజ్ నెంబర్ అనేది అక్కడ వస్తుంది. పైన ఏం పెడతాం, మామూలుగా ఒక టైటిల్ కానీ లేకపోతే ఏదైనా షేప్ కానీ ఎనీథింగ్ మీరు ఏదైతే పెట్టారో అదంతా కూడా మళ్ళీ నార్మల్ పేజ్లో కనిపిస్తుంది. బయటికి రావాలంటే ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ ట్యాబ్ లో క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ ఉంటుంది. ఇది క్లిక్ చేసిన పర్లేదు, జస్ట్ మీరు ఎస్కేప్ బటన్ నొక్కినా కానీ బయటకు వచ్చేస్తారు. మనం ఇక్కడ ఫూటర్ అనేది పెట్టాము. నిన్నటి డిజైన్ లో చెప్పినట్టుగా మీరు నాట్ ఓన్లీ టెక్స్ట్, పేజ్ నెంబర్, ఏదైనా షేప్స్ కూడా మీరు పైన పెట్టుకోవచ్చు అట్రాక్టివ్ గా చేయడానికి డాక్యుమెంట్. మీకు కొన్ని ఇప్పుడు హోంవర్క్ లాగా ఇస్తానండి. మీరు ఏం చేస్తారంటే హెడర్ అండ్ ఫూటర్ కాన్సెప్ట్ మీద కొన్ని మీరు డిజైన్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లోకి వెళ్తున్నాను, గూగుల్లోకి వెళ్ళి లెటర్ హెడ్ అని టైప్ చేస్తాను. లెటర్ హెడ్ డిజైన్ అన్నప్పుడు మీరు గూగుల్లో చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు ఈరోజు చెప్పిన క్లాస్ బేస్ చేసుకొని మీరు కొన్ని ట్రై చేయండి, ట్రై చేసి నాకు పంపించండి. ఇక్కడ చూడండి, ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ కానీ ఇటువంటి షేప్స్ మీరు ఇంతకుముందు చెప్పిన ఫ్రీ ఫామ్ టూల్ ద్వారా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇట్లాంటి షేప్ ఒక్కసారి నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా చేయాలని. సో ఈ షేప్ చూడండి, ఇది ఎలా ఉంది. ఓకే, సో నేను జస్ట్ ఐడియా ఇస్తాను, తర్వాత మీరు అది కంప్లీట్ చేసి పంపించండి. ఒక షేప్ తీసుకున్న తర్వాత దాన్ని మంచి కర్వ్ లాగా చేయాలంటే మామూలు షేప్ నుంచి కూడా మనం అది కర్వ్ లాగా చేయొచ్చు. ఇలా తీసుకొని దీన్ని ఏం చేయాలి, వెంటనే షేప్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి, ఓకే ఒక్క నిమిషం. ఓకే చూడండి, ఇప్పుడు ఈ షేప్ ఫార్మాట్ లో ఇది పని చేయట్లేదు. ఇది ఇలా పని చేయకుంటే మీరు ఏం చేస్తారంటే ఇన్సెట్లోకి వెళ్ళిపోయి షేప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ బేసిక్ షేప్స్ కాకుండా, ఓకే ఇది ఫ్లో చార్ట్ లో పని చేస్తుందా, ఫ్లో చార్ట్ లో కూడా పని చేయట్లేదు. ఫ్రీ ఫామ్ ద్వారా చేసుకుంటే పని చేస్తుంది. మీకు షేప్ లోకి వెళ్ళిపోయి ఫ్రీ ఫామ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇలా క్లిక్ చేసేసి షిఫ్ట్ పట్టుకొని ఇలా మీరు డ్రా చేశారంటే ఒకటి ఇలా షేప్ ఫామ్ అవుతుంది కదా, 2 times క్లిక్ చేయండి, అలా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు మీరు ఈజీగా. చేయలేదు బట్ ఇట్స్ ఓకే. ఇక్కడికి వచ్చి ఎడిట్ పాయింట్స్ అని మీరు మళ్ళీ కావాలంటే ఇక్కడ మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి దీనికి జాయిన్ చేసుకోవడం, సో ఇలా చేసుకోవచ్చు. ఫిల్ చేస్తే ఫిల్ అవుతుందా, ఫిల్ కూడా అవుతుంది. సో ఇది చూడండి, ఇప్పుడు కర్వ్ లాగా చేయాలంటే ఇందులో ఉన్నట్టుగా కర్వ్ లాగా చేయాలంటే ఈ కర్వ్ లాగా చేయాలంటే ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసేసి అంటే ఇక్కడ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇది గమనించండి, ఇది కావాలంటే కొంచెం వెడల్పు ఉండాలి. సరే ఫస్ట్ అయితే వెడల్పుగా చేద్దాం దాన్ని. ఈ ప్రతి దగ్గర మీరు ఒక పాయింట్ లాగా ఇలా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, ఇలా బెండ్ అయిపోయింది కదా. సో దీన్ని తీసుకెళ్ళి లాస్ట్ లో ఇక్కడ పెట్టేద్దాం. లేదంటే తీసేసినా పర్వాలేదు. ఇది మీరు డిలీట్ చేశారనుకోండి ఏమవుతుంది, ఇక్కడ ఇది క్లిక్ చేసేసి డిలీట్ అన్నాం అనుకోండి, అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్వ్ చూడండి ఎలా ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చి ఒకటి యాడ్ పాయింట్ చేసుకున్న తర్వాత ఇలా క్లిక్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రైట్ క్లిక్ చేసేసి స్మూత్ పాయింట్ పెట్టుకున్నారనుకోండి ఇలా వస్తుంది. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో ఇలా మీరు ఇక్కడ ఉన్న షేప్ లాగా మీరు ప్లాన్ చేయండి. ప్లాన్ చేసేసి ఈవెన్ కింద కూడా మీకు కొంచెం కర్వ్ లాగా రావాలంటే క్లిక్ చేసేసి యాడ్ పాయింట్ అని చెప్పి ఇలా చేసుకుని తర్వాత మనకి స్మూత్ కావాలి కదా, స్మూత్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, స్మూత్ పాయింట్ పెట్టుకుంటాం ఇలా. సో మళ్ళీ దీన్ని తీసుకొచ్చేసి మీకు ఎలా కావాలో అలా మోడిఫికేషన్ చేసుకోండి. దాని మీద ఇక్కడ చూస్తూ ఉండండి, చూసేసి అది ఎలా ఉంది దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఇలా అంటే ఇక్కడ మళ్ళీ స్ట్రైట్కి రావాలనుకోండి ఏం చేయాలి, క్లిక్ చేసేసి ఇక్కడ స్ట్రైట్ పాయింట్ అంటే వస్తుంది. స్ట్రైట్ దీన్ని మనం ఇలా పెట్టుకుందామండి. తీసుకొని దీన్ని ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ ఇది అవసరం లేదు, ఇలా క్లిక్ చేసేసి డిలీట్ చేసుకోవచ్చు దాన్ని, డిలీట్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు మోడిఫికేషన్ చేస్తూ ఉన్నారనుకోండి సేమ్ దానిలాగా మనకి వస్తుంది. కానీ కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లైవ్ క్లాస్ కాబట్టి నేను చెప్పట్లేదు, మీరు తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై చేయండి.
మీరు ఏదైనా రెఫరెన్స్ తీసుకొని రెఫరెన్స్ ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దామండి. అయితే ఈ హోంవర్క్ లో ఏంటంటే ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. ఒక రెక్టాంగిల్ తీసుకుంటారు, ఇదొక షేప్, ఇదొక షేప్. సో ఆ షేప్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని అయినా కూడా మీరు ఆ షేప్ లాగా డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేసుకుంటారు, డ్రా చేసుకొని మళ్ళీ ఇంకొక షేప్ వచ్చేసి దానికి ఫోల్డింగ్ లాగా ఇక్కడి నుంచి డ్రా చేసుకుంటారు. కంట్రోల్ సి కంట్రోల్ వి అయినా చేసుకోవచ్చు. దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా రొటేట్ చేసుకొని అక్కడ మీరు అంటే నేను రఫ్ గా చేస్తున్నాను, ప్రతిదీ కూడా ఇలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నారు అనుకోండి, అంటే జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఇప్పుడు మధ్యలో మీరు దీన్ని డ్రా చేశారనుకోండి, ఒక షేప్ లాంటిది, అదేమవుతుందంటే ఆ ఫోల్డింగ్ లుక్ అనేది వస్తుంది, షేప్ లోకి వెళ్ళిపోయి. అయితే మీరు ఇటువంటివి పవర్ పాయింట్ లో చాలా బాగా చేసుకోవచ్చు. మీకు అది ఎంతవరకు చేయగలరు అనేది ట్రై చేసి చేయండి. నేను తర్వాత సందర్భం వచ్చినప్పుడు పవర్ పాయింట్ లో నీట్ గా ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఓకే, దీన్ని ఇలా పైన పెట్టేసుకుంటే ఇది ముందుకు ఉండాలి, బ్రింగ్ ఫార్వర్డ్. ఓకే, ఇది కలర్ వచ్చేసి వేరే ఏదైనా కలర్ పెడతాను, నో అవుట్లైన్ పెడతాను. ఇది ఇంకా కొంచెం ఇలా మనకి ఎలా అంటే అందులో మిక్స్ అవుతున్నట్టుగా ఉండాలి. దీనికి కొంచెం డార్క్ కలర్ పెడదాం. ఇలా క్లిక్ చేసేసి డార్క్ కలర్ కావాలంటే మోర్ ఫిల్ కలర్స్ లోకి వెళ్ళిపోయి డార్క్ ఇలా క్రింది కంటే డార్క్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చింది, ఫోల్డింగ్ లాగా వచ్చింది కదా. కింద మనకి ఏదైతే అవసరం లేదు అది ఉన్నా పర్వాలేదు. ప్రతిదీ కూడా మీరు మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ పాయింట్స్ లోకి వెళ్ళిపోయి మీకు ఎలా కావాలంటే అలా ఈ పాయింట్స్ ను మార్చుకోండి. అది చూడడానికి కొంచెం రియలిస్టిక్ గా ఉండేలా ట్రై చేయండి. సో తర్వాత మనకి ఇది ఒక ఫిల్ ఉంది కదా, దీనికి ఏదైనా వేరే కలర్ ఫిల్ ఇద్దాం, దానికి రిలేటెడ్ కానీ, లేదంటే వేరే ఏదైనా కలర్. నో అవుట్లైన్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చేసి చూపించానండి. మీరు తర్వాత నీట్ గా టైం స్పెండ్ చేసి చేయండి. నేను ఇది చాలా నీట్ గా ట్రై చేసి చేశాను అనుకోండి, మళ్ళీ మన క్లాస్ లో వేరే టాపిక్స్ మిస్ అయిపోతాం కదా. సో అందుకే ఫాస్ట్ గా చేసేస్తున్నాను. ఎప్పుడైనా క్రియేటివ్ గా చేయాలంటే కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే, టైం స్పెండ్ చేసేసి మళ్ళీ మనకు నచ్చుతుందా నచ్చట్లేదు అది ప్లాన్ చేసుకొని బాగా మనకు అంటే నీట్ గా చేస్తాం అన్నట్టు. అప్పుడు ఏంటంటే ఎక్కువ టైం తీసుకున్నా కూడా మనకి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. క్రియేటింగ్ హెడర్స్ అండ్ ఫూటర్స్ అనే కాన్సెప్ట్ లో మనకు ఇటువంటి హెడర్స్ అంటే ఇది డిజైన్ చేసుకున్నారు అనుకోండి, హెడర్ లో పెట్టండి. హెడర్ లో పెట్టి మీరు ఎంటర్ కొట్టుకుంటూ వెళ్తే ప్రతి పేజ్ లో ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది. మీరు ఏదైతే డిజైన్ క్రియేట్ చేశారో షేప్స్ తో, చూడండి ఇవన్నీ కూడా అలా చేసినవి, ఇవన్నీ కూడా అలా చేసినవి. అంటే అలా అంటే వర్డ్ లో చేసుకోవచ్చు, పవర్ పాయింట్ లో చేసుకోవచ్చు, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు, బట్ వర్డ్ లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇది చాలా సింపుల్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన షేప్స్ ద్వారా చేయడం చాలా సింపుల్. కలర్స్ మార్చుకోవడం అంతే ఆ షేప్స్ తో ప్లే చేసేసి. సో ఇటువంటివి కూడా మీరు ట్రై చేసి ఒక లెటర్ హెడ్ డిజైన్ లాగా చేసి గ్రూప్ లో పెట్టండి, చూద్దాం మీరు ఎలా చేస్తున్నారు అనేది. నెక్స్ట్ పేజ్ నెంబరింగ్ అండ్ సెక్షన్ బ్రేక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. పేజ్ నెంబర్స్ ఆల్రెడీ నేను చెప్పాను. సెక్షన్ బ్రేక్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక డాక్యుమెంట్ ఉండే కదా, సో అదే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను, లేదంటే ర్యాండమ్ టెక్స్ట్ తీసుకుందాం అండి. కంట్రోల్ ర్యాండ్ టెక్స్ట్ తీసుకుంటాం సార్. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ చాలా ఎక్కువ కంటెంట్ తీసుకుంటాను, ఒక 500 పారాగ్రాఫ్స్, ఒక్కొక్క దానిలో 7 సెంటెన్స్ అలా ఇచ్చేద్దాం. ఓకే, సో ఎన్ని మనకు ఆల్మోస్ట్ 33 పేజెస్ వచ్చింది. ఓకే, సో అంటే ఇది సెక్షన్ గా ఎందుకు డివైడ్ చేయాలి అనుకుంటే, కొన్నిసార్లు మనకి ఎక్కువ వరకు పేజ్ నెంబర్స్ డిఫరెంట్ గా ఇవ్వడానికి, లేకుంటే డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి, అటువంటి సందర్భంలో మనము సెక్షన్స్ అనేది డివైడ్ చేస్తాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ నేను వీటన్నిటి కూడా చూడండి వీడియో అని పెడుతున్నాను టైటిల్. ఓకే, సో ఇది వచ్చేసి ప్రొఫెషనల్. సార్ ఇప్పుడు సెక్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ అనుకోవచ్చు సార్? కాదండి, టాపిక్ మారితే సెక్షన్ మారినట్టు కదా, అలా. ఓకే, ఇప్పుడు అది నేను అట్లా అంటే టాపిక్ అని కాదు, ఒక మెయిన్ సెగ్మెంట్ అని కూడా అనొచ్చు. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రంట్ పేజ్ ఉంటుంది, ఫ్రంట్ పేజ్ తర్వాత కంటెంట్స్ పేజ్ ఉంటుంది, కంటెంట్స్ పేజ్ తర్వాత సమ్ ఫార్వర్డ్ అని, లేకుంటే
అక్నాలజ్మెంట్ అని అవంతా ఇన్ఫర్మేషన్ బుక్ లో రాసుకుంటారు. అవన్నీ కూడా ఇనీషియల్ పేజెస్, అదంతా కూడా ఒక సెక్షన్. దాని తర్వాత మెయిన్ మ్యాటర్ అనేది స్టార్ట్ అవుతుంది, అది వచ్చేసి ఇంకో సెక్షన్. అట్లా మీరు మీ అవసరాన్ని బట్టి సెక్షన్ అనేది డివైడ్ చేసుకోవాలి. అలా సెక్షన్ డివైడ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఇనీషియల్ పేజెస్ కి ఒక సెక్షన్ లో డిఫరెంట్ హెడర్ అండ్ ఫూటరు, లేకుంటే ప్లెయిన్ గా పెట్టడము, తర్వాత ఎప్పుడైతే యాక్చువల్ కంటెంట్ స్టార్ట్ అయిందో దాన్ని ఇంకొక సెక్షన్ లాగా తయారు చేసుకొని దానికి డిఫరెంట్ పేజ్ ఫార్మాట్స్ ఇవ్వడము, అలా చేసుకోవచ్చు. అదొకటి చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒకటి హెడ్డింగ్, దీన్ని ఏంటంటే హెడ్డింగ్ పెడుతున్నాను, హెడ్డింగ్ 1 అని పెడుతున్నాను, హెడ్డింగ్ 1. ఓకే, సో ఇది ప్రొఫెషనల్ డాక్ ఫార్మాటింగ్. ఇది ఒకటి కంటెంట్, జస్ట్ ర్యాండమ్ కంటెంట్, అది అంతే, అంత అందులో ఏం లేదు. సో మనం ఇక్కడ ఇంకొకటి ఎక్కడ వెళ్ళిపోయి అక్కడ స్టైల్స్ అని పెడతాను, స్టైల్స్. సో 3 సరిపోతాయి సింపుల్ పేజ్ కి, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ అంతే. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కంట్రోల్ హోమ్ కొట్టాను, కంట్రోల్ ఎంటర్ కొట్టాను, ఇక్కడికి వచ్చి కంటెంట్స్ పేజ్. ఓకే, దీనికి పేజ్ నెంబర్లు కూడా ఇస్తాను. డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్సెట్ లో ఫూటర్ లో అయినా వెళ్ళొచ్చు. హెడర్ అండ్ ఫూటర్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ మీరు అక్కడ శాంపిల్ తీసుకొని అక్కడ ఏదైతే టైప్ చేయాలో, డాక్యుమెంట్ పేరు కానీ ఆథర్ పేరు కానీ మీరు ఏదైతే కావాలంటున్నారో టైప్ చేయండి. అది చాలా సింపుల్, మీరు ట్రై చేయండి. పేజ్ నెంబర్స్ వచ్చేసేసి ఇక్కడ కింద ఉంటాయి పేజ్ నెంబర్. మనం బాటమ్ లో ఉన్నాం కాబట్టి బాటమ్ లో మీకు ఎలా కావాలనేది పెట్టుకోండి. సో పెట్టాను. ఇక్కడ గమనించండి, పేజ్ నెంబర్ 1 వచ్చింది, పేజ్ నెంబర్ 2 వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇన్సర్ట్ చేస్తాను. కంట్రోల్ హోమ్ అంటున్నాను, ఇన్సెట్ కాదు, ఇక్కడ రెఫరెన్సెస్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వెళ్ళిపోయి ఇది పెట్టాను. సో నాకు వీడియో ఇంతకుముందు హెడ్డింగ్ స్టైల్స్ అప్లై చేశాను కాబట్టి అంతకుముందు క్లాస్ ఎవరైతే అటెండ్ కావాలో వాళ్ళకి కొంచెం న్యూగా అనిపించవచ్చు మీకు తెలియకుంటే. సో ఇలా మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చింది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్, దీనికంటే ముందు ఒకటి ఏదైనా పేజ్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెడతాను. ఇక్కడ వచ్చేసి ఫోర్వర్డ్. ఓకే, ఫోర్వర్డ్. ఓకే, సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే కంట్రోల్ X అని ఇందులోకి వెళ్ళి పేస్ట్ చేస్తాను. ఓకే, సో దీన్ని మామూలుగా ఇలా ఫార్మాటింగ్ చేసేసి బోల్డ్ చేసేసి హెడ్డింగ్ లాగా పెడతాను. అక్కడ మనం ఏదైనా కంటెంట్ అనేది రాస్తాం, అంటే బుక్ గురించి ఒక మాట రాస్తారు కదా, సో అలా ఏదైనా రాసుకుంటాం. అయితే ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఓకే, సమ్ టెక్స్ట్ కూడా పెడతాను ఇక్కడ. కొన్నిసార్లు మీకు ఈ రిక్వైర్మెంట్ వస్తుంది ఏంటంటే ఈ పేజ్ నెంబర్స్ అనేవి స్టార్టింగ్ లో కంటెంట్స్ పేజ్ తర్వాత ముందు వరకు రోమన్ లెటర్స్ ఉండాలి. ఇక్కడి నుంచి యాక్చువల్గా మ్యాటర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి పేజ్ నెంబర్ 1 నార్మల్ లెటర్స్ ఉండాలి అనే రిక్వైర్మెంట్ కామన్ గా వస్తుంది. మామూలుగా ప్రతి బుక్ లో మీరు అది చూస్తుంటారు. సో అటువంటి సందర్భంలో మీకు ఈ సెక్షన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ అడ్వాన్స్ టాపిక్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేయాలంటే కంటెంట్స్ తర్వాత మనం ఒక సెక్షన్ లాగా బ్రేక్ చేసుకున్నాం అనుకోండి. ఇది సెక్షన్ 1 అవుతుంది, ఇది సెక్షన్ 2 అవుతుంది. అయిపోయిన తర్వాత సెక్షన్ 1 కి సపరేట్ గా పేజ్ నెంబర్ ఫార్మాటింగ్ అనేది మార్చుకుంటాం, సెక్షన్ 2 కి సపరేట్ గా ఫార్మాటింగ్ అనేది మార్చుకుంటాం. అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి కావాలంటే మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సెక్షన్ గా డివైడ్ చేయాలి. ఇక్కడ కర్సర్ పెట్టి ఈ కంటెంట్స్ తర్వాత కర్సర్ పెట్టి ఇక్కడ లేఅవుట్ లో బ్రేక్స్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు సెక్షన్ బ్రేక్స్ ఉన్నాయి, సెక్షన్ బ్రేక్స్. నెక్స్ట్ పేజ్ అంటే ఎలా వస్తుంది చూడండి. నెక్స్ట్ పేజ్ అన్నాను, నెక్స్ట్ పేజ్ అంటే ఏమైంది? సో నెక్స్ట్ పేజ్ అనేది ఒక వేరే సెక్షన్ లాగా అయిపోయింది. మరి అయిందా కాలేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే సెక్షన్ నేమ్స్ ఎప్పుడైనా కూడా మీరు హెడర్ ఫూటర్ లోకి ఎంటర్ అయిపోతే అక్కడ మీకు కనిపిస్తుంది. ఒకసారి ఫూటర్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి ఫూటర్ సెక్షన్ 1, ఫూటర్ సెక్షన్ 1. ఇలా సెక్షన్ నేను బ్రేక్ చేయకముందు ఈ లేఅవుట్ లోకి వెళ్ళి ఇక్కడ బ్రేక్ ఇవ్వక ముందు అన్నిటికీ కూడా ఫూటర్ సెక్షన్ 1, ఫూటర్ సెక్షన్ 1, ఫూటర్ సెక్షన్ 1 అని ఉండేది. నేను డివైడ్ చేశాక ఫూటర్ సెక్షన్ అంటే ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ అన్నాను కాబట్టి ఇదంతా కూడా సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 2 అలా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఓకే మళ్ళీ మనం మొదటి సెక్షన్ 1కి వెళ్తాం. ఓకే, సెక్షన్ 1కి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తామంటే మన రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ నెంబర్లు రోమన్ లెటర్స్ లో ఉండాలి. ఇక్కడికి వెళ్ళిపోయి హోమ్ లో ఫార్మాట్ పేజ్ నెంబర్ అని ఉంటుంది, ఇన్సెట్ లో ఉంటుంది, ఇన్సెట్ లో పేజ్ నెంబర్ అని ఉంటుంది, పేజ్ నెంబర్ లో ఫార్మాట్ పేజ్ నెంబర్కి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ నెంబర్ ఫార్మాట్ లో ఏం చేయాలంటే మీరు రోమన్ లెటర్స్ పెట్టుకోండి.
ఓకే, ఓకే అన్నాను. ఇప్పుడు ఏమైంది, రోమన్ లెటర్ వచ్చింది. ఏది, ఫార్వర్డ్ కి రోమన్ లెటర్ వచ్చింది. ఓకే, తర్వాత ఏమైంది, కంటెంట్స్ పేజ్కి రోమన్ లెటర్ 2 వచ్చింది. ఇక్కడ నుంచి నాకు నార్మల్ 1 నుంచి స్టార్ట్ కావాలి. అయితే దీన్ని సెలెక్ట్ చేసి ఏం చేద్దామంటే, ఆల్రెడీ సెక్షన్ 2 ఉంది కాబట్టి అది మారలేదు. సెక్షన్ 2 ఉంది కాబట్టి మనం ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ మారలేదు. సో మనకి ఏం చేయాలంటే, మన రిక్వైర్మెంట్ అంటే ఇది 1 నుంచి చేయాలి అంతే. సో 1 నుంచి చేయాలి. సో 1 నుంచి ఎలా సార్, చేయాలి? ఇది కూడా రోమన్ లెటర్ మారాలి కదా సార్ బేసిక్ గా? మారాలి, మారాలి, కానీ అది సిస్టమ్ అర్థం చేసేసుకొని వేరే సెక్షన్ కాబట్టి మనకు మారలేదు. జనరల్ గా అయితే ఓకే, మారితే మీరు ఏం చేయాలనేది నేను చెప్తాను. చూడండి, మారింది అనుకోండి, ఆ రోమన్ లెటర్ గా మారిన నెంబర్ 3ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్ లోకి వెళ్ళండి. లింక్ టు ప్రీవియస్ ఉంది కదండి, ఇది తీసేయాలి. సో మారినా మారకుండా తీసేయండి. తీసేస్తే ఏమవుద్దంటే, చేంజెస్ అనేది ఇక్కడ చేంజెస్ చేస్తే దీనికి రిఫ్లెక్ట్ కాదు. సెక్షన్ 1లో చేంజెస్ చేస్తే సెక్షన్ 2కు రిఫ్లెక్ట్ కాదు, దానికి సపరేట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోయి లేఅవుట్, ఇది నోట్ చేసుకోండి. హెడర్ అండ్ ఫుటర్లో లింక్ టు ప్రీవియస్ తీసేస్తే చేంజెస్ అనేది డిఫరెంట్ గా అవుతాయి, దీనికి సంబంధం లేకుండా. ఇప్పుడు నేను లింక్ పోయింది కదా, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను చేంజెస్ చేశాను అనుకోండి, ఈ చేంజెస్ దీనికి ఏమీ ఎఫెక్ట్ కాదు. సో ఎలా అంటే చూడండి, ఇది పేజ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ కావాలి నాకు. ఇన్సెట్ లోకి వెళ్ళిపోయి పేజ్ ఫార్మాట్ పేజ్ నెంబర్లో స్టార్ట్ ఎట్ 1 పెడతాను. ఓకే అంటున్నాను. చూడండి, 1 తో స్టార్ట్. మరి ఇక్కడ సెక్షన్ 2లో మనం చేంజెస్ చేసాం. సెక్షన్ 1లో లింక్ తీసేసాం కాబట్టి ఏమీ అఫెక్ట్ అనేది కాలేదు. సో ఇలా మనం మళ్ళీ చెప్పండి సార్, లింక్ ఎలా తీసేసారు మీరు? సెక్షన్ 2లోకి వెళ్ళి పేజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని హెడర్ అండ్ ఫుటర్ ట్యాబ్ లోకి వెళ్ళి లింక్ టు మీద క్లిక్ చేయాలి. అప్పుడు లింక్ పోతుంది. లింక్ పోయిన తర్వాత మీరు దానికి సపరేట్, సెక్షన్ 1 సపరేట్, అక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. అక్కడ దాని ఫార్మాట్ దానికి పెట్టుకోండి. ఏబిసి కావాలంటే ఏబిసి ఫార్మాట్, ఏ ఫార్మాట్ కావాలంటే పెట్టుకోండి. అది సెక్షన్ 2లోకి చేంజ్ కాదు. ఇంకా అది ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు, నార్మల్ లెటర్ పెట్టేస్తారు, పేజ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి పెడతారు. సో ఇలా ఒక బుక్ తయారు చేసేటప్పుడు డిఫరెంట్ పేజ్ నెంబర్స్ అనేది సెక్షన్లుగా డివైడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ నెంబర్లతో పాటు ఒక మంచి డిజైన్ అనేది మనం ఫామ్ చేసామనుకోండి, ఏదైనా ఒక మంచి డిజైన్ లాంటిది. సో ఇన్సెట్ లోకి వెళ్ళి ఒక షేప్ అంటాను. షేప్ అని ఇలా ఈ షేప్ తీసుకుంటాను. ఈ షేప్ తీసుకొని జస్ట్ ఇలా డ్రా చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఉంది షేప్. ఓకే, సో ఇలా డ్రా చేశాను, ఇలా పెట్టాను. ఓకే, ఇంకొకటి ఏం చేస్తా అంటే, కంట్రోల్ పట్టుకొని లాగి, అంటే కొంచెం డిజైనింగ్ రావడానికి ఇలా పెట్టేశాను అన్నట్టు. ఇది కావాలంటే నేను మళ్ళీ వేరే కలర్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండింటిని క్లిక్ చేసేసి షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్. మీరు ఆ గూగుల్లో చూస్తే మీకు ఇటువంటి ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ తో షేప్స్ యూజ్ చేస్తూ మీరు ఓన్ గా తయారు చేసుకోండి. సో ఇది ఇక్కడ పెట్టి ఇలా బాటమ్ లో ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎందులో చేశాను, సెక్షన్ 2లో చేశాను. లింక్ తీసేసి చేశాను కాబట్టి మరి ఈ డిజైన్ సెక్షన్ 1 వచ్చిందా చూసుకోండి. రాలేదు కదా, అంటే కంటెంట్ పేజ్ ఇవన్నీ కూడా నాకు ప్లెయిన్ గా ఉండాలి. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక మంచి లేఅవుట్ అనేది స్టార్ట్ కావాలి అని నేను అనుకుంటే, అప్పుడు అటువంటి సందర్భంలో కూడా మీకు ఈ సెక్షన్స్ సపరేట్ చేయడం అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకొక సందర్భంలో ఎలా ఉంటుందంటే, చెప్పండి. పేజ్ 2లో కూడా ఇది వస్తుంది సార్ డిజైన్? పేజ్ 2 వస్తుంది. ఇంకొకటి కూడా సినారియో చెప్తాను. మీరు తీసేసాను కదా సార్? తీసేసాం కాబట్టి ఆ ముందు ఫార్వర్డ్ సెక్షన్ కి లో ఏమైనా చేంజెస్ చేస్తే దీనికి చేంజ్ కాదు, ఇక్కడ చేంజెస్ చేస్తే అక్కడ చేంజ్ కాదు అన్నట్టు. లింక్ లేదు కాబట్టి. లింక్ ఉంటే అక్కడ కూడా చేంజ్ అవుతుంది, అక్కడ కూడా వస్తుంది. అయితే ఇంకొక ఏంటంటే, లింక్ తీసేసాం కదా సార్, ఇది మళ్ళీ సెకండ్ పేజ్ ఎలా వచ్చింది డిజైన్? అంటే మనం లింక్ తీసేసింది సెక్షన్ 1 కు సెక్షన్ 2 కు మధ్యలో. ఓకే సార్, గాట్ ఇట్. 2లో అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ అంతా కూడా బిలాంగ్స్ టు సేమ్ సెక్షన్. అయితే మీకు ఇంకొక సినారియో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ టెక్స్ట్ టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేస్తాను. ఏం టైప్ చేస్తానంటే, ఈ సెక్షన్ 2 ఇన్ఫర్మేషన్ ఒకరు రాశారు అనుకోండి.
ప్రిపేర్డ్ బై ప్రవీణ్ రాజ్ అని పెడుతున్నాను. మరి అది టెక్స్ట్ పోయింది, సరిగా కనబడట్లేదు అంటే దాని మార్జిన్ ఎఫెక్ట్ వల్ల అలా కనిపిస్తుంది. మీకు ఇంతకుముందు ఒకసారి క్లాస్ లో చెప్పాను కదా, అది మార్జిన్స్ తగ్గించుకున్నట్లయితే, షేప్ లో మార్జిన్స్ తగ్గించుకున్నట్లయితే అది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అది ఎలా అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఫార్మాట్ షేప్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ షేప్ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు మార్జిన్స్ ఉంటాయి. ఈ షేప్ లోపల మార్జిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 0 పెట్టండి, అవసరం లేదు. 0 పెడితే మనకు మంచిగా కనిపిస్తుంది. షేప్ కి మార్జిన్ అవసరం లేదు. యాక్చువల్గా మిడిల్ అలైన్మెంట్ పెడితే సరిపోతుంది. ప్రిపేర్డ్ బై ప్రవీణ్ రాజ్ అని పెట్టుకున్నాను. నేను కొన్ని పేజెస్ తర్వాత ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెక్స్ట్ పేజ్ లోకి తీసుకుంటాను, కంట్రోల్ ఎంటర్ కొట్టాను. ఓకే, డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంకా సెక్షన్ 2లోనే ఉన్నాం. ఇదంతా కూడా సెక్షన్ 2లోనే. ఇప్పుడు ఈ సెక్షన్ ఇక్కడ నుంచి సెక్షన్ 3గా చేసేసి ఇక్కడ కలర్ మార్చి వేరే వాళ్ళ పేరు పెట్టాలనుకుంటున్నాను. అటువంటి సందర్భంలో కూడా మీకు ఈ సెక్షన్స్ బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి బ్రేక్ చేసుకోవాలి. ఎలా బ్రేక్ చేస్తాం? ఆ బ్రేక్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ కర్సర్ పెట్టి లేఅవుట్లోకి వెళ్ళి బ్రేక్స్ లోకి వెళ్ళి సెక్షన్ బ్రేక్, నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ అంటే ఏమైంది, ఒక పేజ్ అలా ఎప్పుడైనా మీకు ఇన్సర్ట్ అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే కంటిన్యూస్ పెట్టుకోండి, పర్లేదు. బ్రేక్ లో కంటిన్యూస్ పెట్టామనుకోండి, కంటిన్యూస్ పెడితే మీకు ఒక ఎక్స్ట్రా పేజ్ అనేది రాదు. సో ఇప్పుడు పేజ్ నెంబర్ 5లో ఉన్నాం మనం. ఇక్కడ 5 అంటే ఇక్కడ 7 చూపిస్తుంది. అంటే ఫస్ట్ 2 పేజెస్ కంటెంట్స్ పేజెస్. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఏమైంది, సెక్షన్ అనేది మారిపోయింది కాబట్టి పేజ్ నెంబర్ అనేది మారిపోయింది. సో మనం ఏం చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసి ఈ పర్టికులర్ దానికి లింక్ టు ప్రీవియసే ఉండాలి, పేజ్ నెంబర్ కంటిన్యూస్ రావాలి. ఓన్లీ ఇది మాత్రం మార్చాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇన్సెట్ పేజ్ నెంబర్కి వెళ్ళిపోయి ఫార్మాట్ పేజ్ నెంబర్కి వెళ్ళి కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్ సెక్షన్ అన్నా అనుకోండి. ఓకే అన్నా అనుకోండి. ఏమవుతుంది, ఇది 5 వచ్చింది. సెక్షన్ 2 ఇది. ఇప్పుడు సెక్షన్ 3 చూడండి, 5 తర్వాత 6 వచ్చింది. అంటే కంటిన్యూ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీన్ని కలర్ మార్చడం. ఓకే, మళ్ళీ నేను ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్లోకి వెళ్ళి ఇక్కడ ఇది లింక్ టు ప్రీవియస్ ఉంది కదా. సో ఇప్పుడు నేను కలర్ మారిస్తే మరి ఏమవుతుంది చూడండి. మరి ఇందులో మారుతుందా? ఎందుకంటే లింక్ టు ప్రీవియస్ అనేది లేదు. ఒకసారి చూద్దాం. షేప్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మారిస్తే సెక్షన్ 3లో ఉన్నాం, ఇప్పుడు మార్చాను. ఓకే, ఇక్కడ కూడా మారిపోయింది. యాక్చువల్గా ఏంటంటే మనకి అలా లింక్ టు ప్రీవియస్ అది ఉండడం వల్ల మనకి ఇక్కడ మారిస్తే అక్కడ కూడా మారిపోతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడికి వెళ్ళిపోయి హెడర్ అండ్ ఫుటర్లో మామూలుగా ఇక్కడ కర్సర్ పెట్టేసేసి లింక్ టు ప్రీవియస్ తీసేసేసి ఇప్పుడు మార్చి చూడండి. ఇప్పుడు షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి లింక్ తీసేసాం, ఇప్పుడు మార్చాను. ఇందులో మారిందా? మారలేదు. సో ఇలా కర్సర్ తర్వాత ఎక్కడైతే కర్సర్ పెడతారో పేజ్ నెంబర్ ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత కర్సర్ పెట్టి దాని తర్వాత మీరు లింక్ టు ప్రీవియస్ అనేది తీసేయండి. ఇక్కడ తీసేసిన తర్వాత మీరు మార్చారంటే ఇది ముందు పేజ్కి అఫెక్ట్ కాదు. ప్రిపేర్డ్ బై వేరే పేరు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సుమన్ అని పెడతాను. ఓకే, సో అయిపోయింది. సో అలా మీరు డిఫరెంట్ సెక్షన్స్ కి డిఫరెంట్ కలర్స్ తో డిఫరెంట్ నేమ్స్ అలా కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇది సెక్షన్స్ యొక్క కొన్ని బెనిఫిట్స్ అని మీరు ప్రాక్టికల్ గా వర్క్ చేసేటప్పుడు మీకు థాట్స్ వస్తాయి, అప్పుడు మీరు యూజ్ చేస్తారు. ఇది మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తే అడగచ్చు. పేజ్ నెంబరింగ్ అండ్ సెక్షన్స్ రిలేటెడ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు అది చూడండి, ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. డౌట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారనుకోండి ఈజీగా. డిఫరెంట్ హెడర్స్ అండ్ ఫోటోస్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్. ఇదేంటంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ లేఅవుట్ లో పేజ్ సెటప్ ఉంటుంది. మామూలుగా ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా పర్వాలేదు అనుకుంటా. ఇక్కడ చూడండి, హెడర్ అండ్ ఫూటర్ లో డిఫరెంట్ ఆడ్ వన్ పేజెస్ పెట్టామనుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఇలా బుక్ ఓపెన్ చేసామనుకోండి, లెఫ్ట్ సైడ్ ఒక డిజైన్, రైట్ సైడ్ ఒక డిజైన్ కావాలనుకుంటే మీరు అలా ఇప్పుడు 6th లో పెట్టారనుకోండి. 6th లో పెట్టిన డిజైన్ మీకు 7th లో కనపడదు, 8th లో కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ 7th లో పెట్టిన డిజైన్ మీకు 8th లో కనపడదు, 9th లో కనిపిస్తుంది. ఏది ఈ ఆప్షన్ పెడితే అది అవసరమైనప్పుడు మీరు వాడుకోండి. అంటే ఇట్లా మిర్రర్ డిజైన్ లాగా మీకు వస్తుంది అన్నట్టు. సో అది అవసరమైనప్పుడు మీరు వాడుకోండి. అది నేను
మళ్ళీ మీకు చెప్తే అర్థమైంది అనుకున్నాను, అందుకని ప్రాక్టికల్ గా చేసి చూపించలేదు. మన ఇంతకుముందు చేసిన లేఅవుట్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను చేయలేదు. ఇంకా అది ఈజీగానే ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయండి. సరే అండి, ఈరోజు సెషన్ ఇక్కడికి ఎండ్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఒకసారి గూగుల్ డాక్స్ అవి డిస్కస్ చేశాక మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దామండి. ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మెయిల్ మెర్జ్ ఉంది, అది వేరే ఏదైనా నెక్స్ట్ ఒక క్లాస్లో నేను చెప్తాను. గూగుల్ డాక్స్లో అక్కడ ఉంటే కనుక దానికి కంబైన్ చేసేసి చెప్తాను, రెండింటికి ఒకటేసారి అయిపోతుంది. ఇవే థింగ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి, కాకపోతే ఆ టూల్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం నేర్చుకున్నా అంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ట్రాక్ చేంజెస్ ఉంది, ట్రాక్ చేంజెస్ అక్కడ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అండర్స్టాండింగ్ స్టైల్స్, ఇంట్రొడక్షన్ టు మెయిల్ మెర్జ్, ఇవి కూడా అక్కడ ఉన్నాయనుకోండి, మీకు ఒకటేసారి నేర్చేసుకోవచ్చు అన్నట్టు. సో రేపటి నుంచి అయితే మనం గూగుల్ డాక్స్ స్టార్ట్ చేద్దామండి. మిగిలిపోయినవి మళ్ళీ చూద్దాం తర్వాత లాస్ట్లో. అది మెయిల్ మెర్జ్ ఎప్పుడు చెప్తారు సార్? అది మెయిల్ మెర్జ్ నేను చెప్తానండి రేపు, వీలైతే నేను చెప్పాక గూగుల్ డాక్స్ కంటిన్యూ చేస్తాను. అదే సార్, అందుకే అడుగుతున్నాను. సార్ ఇప్పుడు నేను మార్నింగ్ ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను సార్. అందులో కొంచెం టెక్స్ట్ రాశాను సార్. దాని తర్వాత ఒక రిపోర్ట్ నేను కాపీ పేస్ట్ చేశాను సార్. బట్ ఆ రిపోర్ట్ విడ్త్ చాలా పెద్దగా ఉంది. ఓకే, సో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి సార్? మార్జిన్ ఇవన్నీ చేంజ్ చేయాలా, లేకుంటే ల్యాండ్స్కేప్ చేయాలా, లేకుంటే ఆ పైన రూలర్ జరపాలా, ఎలా? ఓకే చెప్తానండి. సో మీరు అంటే అదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మీరు కంప్యూటర్లోనే పీడిఎఫ్ లాగా చేసుకొని చూస్తారా, లేకుంటే ప్రింట్అవుట్ తీసుకుంటారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి సార్, ఒక జస్ట్ వర్డ్ డాక్యుమెంట్ లోనే చేసి అది సేవ్ చేసి క్లయింట్ కి షేర్ చేస్తాం. అంటే ఓకే, సో అక్కడ మీరు ఏం చేస్తారంటే, ఆ యొక్క అపియరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ చాలా పెద్దగా అనిపించి మీకు ఎక్కువ అనిపించింది అనుకో, ఆ పేజ్కి పెద్దగా అనిపిస్తే ఫాంట్ సైజ్ తగ్గించుకోండి. అలా సరిగ్గా కనిపించట్లేదు సార్, చాలా స్మాల్ అయిపోతుంది అది. అంటే అదేం ప్రాబ్లం లేదండి. అయితే ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే పేపర్ సైజు A4 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫాంట్ సైజు 8కు తగ్గకుండా పెట్టుకోండి, మినిమం 8 పెట్టండి. ఓకే, పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ప్రింట్అవుట్ తీసినా కూడా 8 వరకు మనం రీడ్ చేయగలం. ఇప్పుడు ఆధార్ కార్డులో మనకి ఆ ఫాంట్ ఎంత ఉంటుంది, 6 to 8, 10 అట్లా ఉంటుంది, అంతే, అంతకంటే పెద్దగా ఉండదు కదా. సో మినిమం 8 పెట్టుకోండి. దాని తర్వాత మీకు అది సెట్ అయిపోతుంది. A4 సైజ్ అలా పెట్టుకోండి. లేదు ఇంకా కొంచెం సైజ్ కావాలంటే పెంచుకోవచ్చు, మన అపియరెన్స్ బట్టి అండి, అంతే అండి. లేదంటే మీరు ఒకసారి డాక్యుమెంట్ నాకు షేర్ చేస్తే నేను చూసి చెప్తాను ఏం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనేది. సార్ దీనిలో ఏమైనా వీసా ఫోటో ప్రింట్అవుట్ తీసుకోవచ్చా సార్? అంటే ఆటోమేటిక్ గా సైజ్ అదే డిజైన్ చేసుకుంటాను కదా సార్, అంటే యూఎస్ కానీ యూకే కానీ పాస్పోర్ట్ సైజ్ లో? అంటే ఆటోమేటిక్ గా ఏమి ఉండదండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, నేను చెప్తాను వచ్చే క్లాస్. ఓకే సార్. సార్ టెంప్లెట్ రెడీ చేసుకుంటున్నాం కదా సార్, లెటర్ హెడ్ లాగా. ఓకే అండి, దాన్ని పీపీటీలో కూడా మనం అదే టెంప్లెట్ ని మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చా? డిజైన్ చేసుకొని కొంచెం పైన బోర్డర్స్ ఇదంతా డిజైన్ చేసుకుంటున్నాం కదా. అవునండి, దాన్ని వర్డ్ అంటున్నారండి. ఇప్పుడు వర్డ్ లో చేసుకుంటున్నాం కదా, దాన్ని ఒకవేళ మైక్రో ఎక్సెల్ లో గానీ లేకపోతే పీపీటీలో గానీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే అక్కడ కూడా పని చేస్తుందండి. ఇండిపెండెంట్ గా చేసుకుంటున్నాం కదా సార్, లైన్స్ అవన్నీ విడివిడిగా అలాగా. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పర్వాలేదండి, అది యాక్చువల్గా వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అన్ని కూడా ఒకదానిలో నుంచి ఒక దానిలో ఈజీగా కాపీ చేసుకోవచ్చు. మీరు పేస్ట్ చేశాక మీకు అక్కడ సరిగా రాకుంటే ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసేసి పేస్ట్ యాజ్ ఇమేజ్ అని చేయండి. ఇమేజ్ అని చేస్తే మీకు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ కొన్ని ఫిట్ టు ఫిల్ అని ఉంటుంది సార్, అది ఏంటి సార్? అది ఫిట్ టు ఫిల్ అది పవర్ పాయింట్ లో ఉంటుంది కదండి. లేదు సార్, వర్డ్ లో కూడా అది సేమ్. మామూలుగా ఏంటంటే మీరు ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేశారనుకోండి, ఒక్క నిమిషం అండి, ఇక్కడ మీరు ఏవైతే కొంచెం డౌట్స్ అడుగుతున్నారో అవన్నీ కొంచెం ముందు పెడతాను ఒకసారి. నాకు మళ్ళీ తర్వాత గూగుల్ డాక్స్ కొన్ని క్లాసెస్ చెప్పిన తర్వాత అందులో కవర్ కాకుంటే క్లాస్ ఎండింగ్ లో అప్పటి వరకు కవర్ కాకుంటే నేను మీరు అడిగినవి చెప్తాను, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ టాపిక్స్. ఫస్ట్ అయితే క్లాస్ లో మనం మెయిల్ మెర్జ్ డిస్కస్ చేద్దామండి. మెయిల్ మెర్జ్ డిస్కస్ చేసిన తర్వాత గూగుల్ డాక్స్ లోకి వెళ్ళిపోదాం.
ఆ ఫోటో చేసుకోవడం అన్ని కూడా గూగుల్ డాక్స్ లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి నేను అక్కడ చెప్పినా పర్వాలేదు మీకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమన్నారు, ఫోటో ప్రింటింగ్. ఓకే, ప్రిపేర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫర్ ప్రింటింగ్. సో ఈ టాపిక్ అండి, ఈ టాపిక్ కూడా చెప్తాను. ఇంకేదన్నా అడిగారు? ఇంకేం అడిగారు? అదే సార్, అంటే ఆటో ఫిల్ ఫిట్ అని చెప్పేసి. అది ఇప్పుడే చెప్తాను, అది ఏం లేదు, అది పెద్ద టాపిక్ ఏం కాదు. మామూలుగా న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఇప్పుడు చూడండి, ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, స్టాక్ ఇమేజ్ లోకి వెళ్ళి ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఓకే, ఇన్సర్ట్ అంటున్నాను. ఓకే, సో ఇలా వచ్చింది. ఇక్కడ క్రాప్ లో మీకు ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుంది. చూడండి, ఫిల్ అని పెడితే ఏమైంది, ఫిల్ అని పెట్టిన తర్వాత మీకు ఇక్కడ హ్యాండిల్స్ వస్తాయి. సో ఈ హ్యాండిల్స్ తోటి మీరు ఇలా మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఈ మెయిన్ గా మీకు ఈ హ్యాండిల్స్ ఫిల్ చేసే హ్యాండిల్స్ అనేది వస్తుంటాయి ఇలా. ఓకే, సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, మళ్ళీ ఒక్కసారి నేను ఫిట్ అని పెడతాను. అంటే యాక్చువల్గా కొంచెం క్రాప్ చేసిన తర్వాత మీరు చేసుకున్నట్లయితే మీకు అది అర్థం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో మళ్ళీ క్రాప్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, రీసైజ్ ద పిక్చర్ సో దట్ ద ఎంటైర్ పిక్చర్ ఏరియా ఈస్ ఫిల్డ్ అని ఉంది. వైల్ మెయింటైనింగ్ ద ఒరిజినల్ ఆస్పెక్ట్ రేషియో ఎనీ ఏరియా ఆఫ్ ద పిక్చర్ దట్ ఫాల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ ఏరియా విల్ బి క్రాప్. సో ఫిల్ అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది చూసారా, అంటే ఆ క్రాప్ ఏరియా ఏదైతే ఉందో అందులో ఫిల్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేను ఇలా క్రాప్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫిల్ అంటే ఏమైంది, ఇది అంతగా ఉందండి. ఓకే, ఇప్పుడు ఫిల్ అంటున్నాను. ఫిల్ అంటే ఏమైందంటే అందులోనే మీకు కొంచెం అంటే హైట్ కు తగ్గట్టుగా అది అయిపోతుందండి. లేక ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఇలా ఉంది, నేను ఇలా చేశాను. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ గా అర్థం కావచ్చు. ఫిల్ అన్నా అనుకోండి, ఆ బ్లాంక్ ఏరియాలో ఫిల్ అయిపోతుంది అన్నట్టు. అర్థమైందండి? అంటే మీరు మామూలుగా ఇలా క్రాప్ చేసేటప్పుడు ఒరిజినల్ పిక్చర్ ఇది. ఓకే, ఒరిజినల్ పిక్చర్ ని మీరు ఇలా క్రాప్ చేసుకుంటారు. ఓకే, సో క్రాప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేసుకున్నారు. ఇక్కడ ఏమైంది, గ్యాప్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఫిల్ అన్నారు అనుకోండి, అందులో ఫిల్ అయిపోతుంది అన్నట్టు అలా. ఓకే, ఇంకొకటి ఫిట్ అంటే ఏంటంటే మీరు ఇలా చేశారు, ఇప్పుడు మీరు ఫిట్ అన్నారు అనుకోండి, ఫిట్ అవుతుంది. అంటే ఫిల్ అంటే పెద్ద దాంట్లో ఫిల్ చేయడం, ఫిట్ అంటే చిన్న క్రాప్ చేసిన దాంట్లో ఫిట్ చేయడం అన్నట్టు. అయితే మీరు క్రాప్ ఎలా చేసుకుంటారు, మామూలుగా మీకు అవసరమైన విధంగా ఇలా క్రాప్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఇలా చేశారనుకోండి, ఇప్పుడు ఇక్కడ మిస్ అయిపోతుంది కదా. ఈ మిస్ అయిన ఇమేజ్ ఫిట్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఫిట్ అన్నారు అనుకోండి, ఇలా అంటే మనకి ఇలా మొత్తం అంతా ఆ పర్టికులర్ విడ్త్ లో ఫిట్ అయిపోయింది అన్నట్టు. సో వైట్ లో మరి అప్పుడు ఫిల్ పెట్టాలి, ఫిల్ పెడితే వస్తుంది అలా. ఫిల్ అంటేనేమో మొత్తం ఏరియా ఫిల్ అవుతుంది, ఫిట్ అంటేనేమో ఆ బార్డర్ కి ఫిట్ అయిపోతుంది అంతే. ఇది క్రాప్ బార్డర్ కు ఫిట్ అవుతుంది అలా. అర్థమైందండి? అంటే ముందుగా మనం క్రాప్ బార్డర్ అనేది డిఫైన్ చేయాలి. క్రాప్ బార్డర్ డిఫైన్ చేసిన తర్వాత ఈ క్రాప్ బార్డర్ లో ఆ ఫోటోని ఫిట్ చేయాలా, ఫిల్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోవాలండి అలా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి, మీకు ఈజీగా ఉండొచ్చు. వేరే ఫోటో తీసుకొని సెట్ లోకి వెళ్ళిపోయి, పిక్చర్ లోకి వెళ్ళిపోయి, స్టాక్ ఇమేజ్ లోకి వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇన్సెట్ అంటున్నాను. సో అన్నిటికీ అదే కాన్సెప్ట్. క్రాప్ చేసుకున్న తర్వాత నాకు ఇలా కావాలని ఇలా పెట్టుకున్నాను. నాకు ఇది కూడా ఫిట్ కావాలి, ఇక్కడ ఇదంతా కూడా ఫిట్ కావాలి. ఫిట్ కావాలంటే ఇక్కడ ఏం చేస్తాను, ఫిట్ అంటాను. ఫిట్ అంటే ఆ క్రాప్ ఏరియాలో ఫిట్ అయిపోతుంది. అంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి అలా ఫిట్ అయిపోయింది. మళ్ళీ మీరు మోడిఫికేషన్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఇలా చేసుకోండి, అది ఆటోమేటిక్గా ఫిట్ చేస్తుంది అలా. అలా కాకుండా మీరు ఎప్పుడైనా ఇలా చేశారనుకోండి, ఇప్పుడు ఇంతలో కావాలనుకుంటే ఫిట్ అనండి, ఫిల్ అనండి. ఫిల్ అంటే ఫిల్ అయిపోతుంది, అంతే తేడా. క్రాప్ ఏరియాకి ఫిట్ చేయడం, ఫిల్ చేయడం అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఆ యూసేజ్.
ఓకే, ఓకే సార్. సరే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో రేపటి నుంచి మనం గూగుల్ డాక్స్ స్టార్ట్ చేసే ముందు మెయిల్ మ్యాచ్ చెప్తే దాని తర్వాత మనం గూగుల్ డాక్స్కి వెళ్ళిపోయి మిగతా టాపిక్స్ అవి డిస్కస్ చేద్దామండి. అయితే గూగుల్ డాక్స్లో గూగుల్ డాక్స్లో నేను ఎలా చెప్తానంటే టాపిక్స్ లిస్ట్ ఉంది. అలా కాకుండా ఫస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయి మామూలుగా ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మన టాపిక్స్ లిస్ట్కి వచ్చి అక్కడ ఏమేమి టాపిక్స్ మిస్ అయ్యాయి చూసుకొని నేను చెప్తాను. తర్వాత ఇంకా టైం ఉంటే కనుక మనకి ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఏదన్నా ప్లాన్ చేద్దాం. అంటే ఏదన్నా ఒకటి మళ్ళీ ఫస్ట్ లో చేసాం కదా, ఏదైనా మీకు పోస్టర్ కానీ ఏదైనా చేయాలనిపిస్తే అది ఎలా చేసుకోవచ్చు, ఇప్పటి వరకు నేర్చుకున్న ఫీచర్స్ తో ఎలా డిజైన్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం ఫైనల్ గా టైం ఉంటే లాస్ట్. లేదంటే ఫీచర్స్ వరకు మాత్రం మామూలుగా అన్ని తెలుసుకుందాం. జనరల్ క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో ఏదైనా రెజ్యూమ్ ఉందనుకోండి సార్, ఫస్ట్ రోజు మనం చేసాం కదా రెజ్యూమ్. అవునండి. డైరెక్ట్ గా అదే మనము డౌన్లోడ్ చేసుకొని ఆ ప్లేస్ లో మనది తీసేసుకొని మిగతా టెక్నాలజీ ప్లేస్ లో అది ఇస్తే సరిపోతుంది కదా సార్? అది అంటే ఈజీగా వచ్చేస్తారు కదా అలాగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం ఈ కోర్స్ లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం అలా చేసాం. మీరేం చేస్తారంటే ఇప్పుడు నేనైనా కూడా నేను ఏదైనా డిజైన్ చేయాలంటే ఆల్రెడీ డిజైన్ చేయడం తెలుసు కాబట్టి మళ్ళీ నేను టైం రెడీగా ఉందనుకోండి ఇంటర్నెట్ లో మనకు అది చేయడానికి 1 అవర్ పడితే మనం డౌన్లోడ్ చేసుకొని మనం చేంజెస్ చేస్తే ఒక 10 minutes లో అయిపోతుంది. అంటే మిగతా 50 minutes నేను వేరే వర్క్ మీద స్పెండ్ చేసుకోవచ్చు. సో అయితే అలా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఆ టూల్స్ ఫీచర్స్ ఐడియా ఉంటే ఎడిటింగ్ అనేది ఈజీగా అవుతుంది. కాన్సెప్ట్ తోటి మీరు ఓన్ గా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది నేను నేర్పించాను కోర్స్. సో ఆల్వేస్ డూ దట్ వన్. జస్ట్ గో టు ఇది అక్కడికి వెళ్ళిపోయి సివి టెంప్లెట్ ఫ్రీ డౌన్లోడ్ అనుకుంటాను, చాలా వస్తాయి. మీరు మోడిఫికేషన్ చేసుకోండి ఆల్ ఇమేజ్. స్పాన్సర్డ్ అయితే కొంచెం పెయిడ్ ఉండొచ్చు. మీరు ఏం చేస్తారు, మైక్రోసాఫ్ట్ ఫ్రీ రెజ్యూమే టెంప్లెట్స్ డౌన్లోడ్ అని ప్రింట్ ఉంది, ఇందులోకి వెళ్ళిపోయి మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. ప్రివ్యూ కనిపిస్తుంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళదే ఫ్రీగా ఇస్తారు. చూడండి ఇది ఎంత బాగుంది. జస్ట్ డౌన్లోడ్ అనండి, కస్టమైజ్ ఇన్ వర్డ్ అనండి. కస్టమైజ్డ్ వర్డ్ అన్నప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ లో లాగిన్ అవ్వమంటుంది. సో ఆల్రెడీ నేను లాగిన్ అవుతున్నాను. మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుంటే లాగిన్ అవ్వండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఇది వర్డ్ టెంప్లెట్ కాబట్టి వర్డ్ ఆన్లైన్ లో ఓపెన్ అవుతుంది. ఇలా ఒకటి ఆన్లైన్ లో ఓపెన్ అవుతుంది, అక్కడే మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని మైక్రోసాఫ్ట్ వర్డ్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను అన్ని చేంజెస్ అనేది నేను చేసుకోవచ్చు. అక్కడ ఫోన్ నంబర్ మనం చేంజ్ చేస్తాం, పేరు చేంజ్ చేస్తాము, ఎక్స్పీరియన్స్ చేంజ్ చేస్తాం, అంతే. అయితే నాకు మైక్రోసాఫ్ట్ వర్డ్ లోకల్ కంప్యూటర్ లో ఉంచుకోవాలి ఫైల్, అలా కంఫర్ట్ గా ఉంటే అనుకుంటే మేము ఇక్కడ చూడండి ఎడిట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ డెస్క్టాప్ యాప్ అని వస్తుంది. ఆల్రెడీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సేమ్ లాగిన్ తో అయ్యారంటే ఓపెన్ ఇన్ డెస్క్టాప్ మీద ఉంటారనుకోండి, ఓపెన్ వర్డ్ వస్తుంది. అదే డాక్యుమెంట్ మీకు ఇప్పుడు వర్డ్ లో ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ నేను ఇప్పుడు సైన్ అవ్వాలి. సో అంటే ఇప్పుడు మనం నార్మల్ వర్డ్ లో ఎలా చేస్తామో అలా చేయొచ్చు కదా సార్, అంతేనా? మన వర్డ్ లోకే వస్తుంది ఇప్పుడు. సూపర్. అంటే మన కంప్యూటర్ లో ఉంచుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు మనం ఎవరికంటే వాళ్ళకి పంపించుకోవచ్చు. సో యాక్చువల్ గా సమ్ ఏదో ఇష్యూ, సారీ బట్ వి హావ్ ట్రబుల్ సైనింగ్. నాకు కూడా ఇలాగే వస్తుంది సార్, ఇది చాలా సార్లు వస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముందు నేను మా యూనివర్సిటీ అకౌంట్ తో లాగిన్ అయ్యాను, తర్వాత లాగిన్ అయ్యాను. మా యూనివర్సిటీ లాగిన్ తో అయితే నాకు వచ్చేది అది. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ అక్కడ ఏదైనా అవకాశం ఉంటే ట్రై చేస్తాను, వస్తుంది. కంటిన్యూ విషయం అర్థమైంది. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ అండి. సరే అండి, మరి సెషన్ ఏం చేద్దాము, మనం రేపటి క్లాస్లో కలుద్దాం.